వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus నార్డ్ C4 స్మార్ట్ ఫోన్ అవుతుందో అఫీషియల్గా ఇవాళ సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వస్తుంది 25,000. స్మార్ట్ ఫోన్ సంబంధించి స్పెక్స్ రివ్యూ ఎన్ని మంచి వీడియో అయితే చెక్ రిలీజ్ అప్లోడ్ చేశాను, అవి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే వి నుంచి అనమాట. సో ఇంతకుముందుకు జియో వాళ్ళు కూడా ఆ క్లౌడ్ గేమింగ్కి సంబంధించింది తీసుకొచ్చారు. ఇప్పుడు వి వాళ్ళు కూడా క్లౌడ్ ప్లే మొబైల్కి సంబంధించిన గేమింగ్ సర్వీసెస్ తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు డైరెక్ట్ బ్రౌజర్ నుంచే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట అవి. సో దీంట్లో మన వాళ్ళు ప్లాన్స్ కూడా ప్రొవైడ్ చేసారు. 100 ప్లాన్ అనమాట అవి. మంత్లీకి 100 రూపాయలు కడితే ప్లాన్స్ ఆడుకోవచ్చు. సో మోస్ట్లీ అవసరం అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, దాంట్లో మంచిగా పెద్ద పెద్ద గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ బెనిఫిట్ ఏంటంటే పెద్ద హార్డ్వేర్ లేకపోయినా సరే కూడా మీ స్మార్ట్ ఫోన్లో క్లౌడ్ గేమింగ్తో ఆడుకోవచ్చు అనమాట. సో అదొక్కటి బెనిఫిట్ తప్పించి ఇంకేం లేదు. ఇంతకుముందు కూడా బెన్10 అని జియో క్లౌడ్ వచ్చింది, కానీ అంత ఇంప్లిమెంటేషన్ అయితే అయితే లేదు. చూద్దాము, ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేస్తారంటే సపరేట్గా మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ ఇంకా ఇన్స్టాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అయితే గ్లోబల్గా అవుటేజ్ అయిందనమాట అవి. సో ఇక్కడ చూసుకుంటే 11:45 PM IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్లో వెనస్డే రోజు పెద్దగా అవుటేజ్ అయితే అయిందన్నమాట. పెద్దగా స్పైక్ కూడా అయింది. మన వాళ్ళు సాల్వ్ చేస్తామనేసి అయితే అన్నారు. సో పొద్దున్న కల్లా సాల్వ్ అయిందంటే నేను నైట్ వాట్సాప్ చెక్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయలేదు, కాబట్టి నేను అంత గమనించలేదు బై. కానీ మోస్ట్లీ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అన్నారు, అదే వాట్సాప్ అనుకుంటా అన్నారు. సో దానికోసం ఇది అప్డేట్ అయితే తీసుకొచ్చిన, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మీకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ASRock నుంచి అన్నమాట. సో ASRock వాళ్ళు అయితే లాంచ్ చేశారు Z790i మదర్బోర్డ్ అండ్ B760i మినీ ITX మదర్బోర్డ్స్ అన్నమాట. సో స్పెషాలిటీ ఏందని మదర్బోర్డ్స్ అంటే ఇక్కడ DDR5 8600 ఓవర్క్లాక్ మెమరీ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది బిగ్ లీఫ్ ఓవర్క్లాక్ పవర్ అనేసి అయితే మన వాళ్ళు పెద్దగా థంబ్నెయిల్ పెట్టి పోస్టులు పెట్టేసారు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ మదర్బోర్డ్స్ ఏవైతున్నాయో మంచిగా మదర్బోర్డ్స్ మోడల్ రిపీట్ చేస్తున్నా. ASRock Z790i లైట్నింగ్ వైఫై మదర్బోర్డ్ అండ్ B760i లైట్నింగ్ వైఫై మదర్బోర్డ్స్లా ఇక్కడ మీకు పవర్ ఫేజెస్తో పాటు వస్తుంది అన్నమాట. 14+1+1 పవర్ ఫేజెస్తో పాటు వచ్చింది. ఇక్కడ 8600+ మెమరీ ఓవర్ క్లాకింగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే మన వాళ్ళు టెక్నాలజీ ఏమో కానీ అందరు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ర్యామ్ మీద పడ్డరు అన్నట్టు అనిపిస్తుంది. సో గతగా ఒక 5-6 నెలల నుంచి మీరు గమనిస్తే నా టెక్ న్యూస్లోనే ఛాన్సార్లు చెప్పినాను ర్యామ్స్ గురించి, లాంచెస్ అయితే ఇంత లాంచెస్ అవుతున్నాయి. ఇది మాత్రం మరి ఘోరమైన లాంచ్ అనుకోవచ్చు. 8600 MHz సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే చాలా పెద్ద న్యూసే అనుకోవచ్చు. ఎవరైతే ఎక్స్ట్రీమ్గా పవర్ యూజ్ చేయాలి, రా పవర్ కావాలి, ఎడిటింగ్ కోసం, గేమింగ్ కోసం, స్ట్రీమింగ్ కోసం కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే PCI 7.0 గురించి అనమాట. అన్న నువ్వు PCI 7 ఏందన్నా, నేను PCI 4.0 కూడా కొనుక్కోలేనా అంటే 7 వెళ్ళిపోయినా అంటే ఎస్బై. ఎందుకంటే కొన్ని హార్డ్వేర్స్ ఏవైతే ఉన్నాయో PCI 4.0 మీద ఉన్నా సరే కూడా హయ్యర్ ప్రీమియం లెవెల్ అయితే ఉన్నాయి. PCI 7.0 స్పెక్స్ వర్జన్ 0.5 అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది PCI SSG మెంబర్స్తో పాటు. మేబీ మన వాళ్ళతో అయితే ట్రాక్ చేస్తే దీని ప్రకారం చూసుకుంటే 2025 కల్లా అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా PCI 7.0 అఫీషియల్గా లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే X16 లేన్లో దగ్గర 512 GB/s స్పీడ్స్ ట్రాన్స్ఫర్స్ అయితే అనేసి అయితే మన వాళ్ళు ఒక చార్ట్ గ్రాఫ్ మీద అయితే మెన్షన్ చేసి చూద్దాము. నెక్స్ట్ ఇయర్ కదా భయ్, అప్పటిదాకా మనం ఎంతగానో అప్గ్రేడ్ అవుతామో మనకే తెలియదు. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ 3 సీజన్ 3 అయితే కొత్తగా మ్యాప్స్, కొత్త మోడ్స్తో పాటు అయితే తీసుకొచ్చింది అన్నమాట. కొత్త పర్క్ ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా వచ్చింది. చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చినవి. ఒకవేళ గిట్లా మీరు ఆడుతున్నట్టయితే కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొత్త సీజన్ 3 అప్డేట్ ద్వారా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ నుంచి అన్నమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్లో టామ్ క్లాన్సీ ద డివిజన్ అనే గేమ్ అవైలబుల్ ఉందన్నమాట 224 రూపీస్కి. ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకొని స్టీమ్ అనే వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పై పెద్దగా ఏం లేవు. ఒకటే పెద్ద రిక్వైర్మెంట్ ఏంటంటే Windows 10 కంటే ఎక్కువ
ఆపరేటింగ్ సిస్టమ్ అయితే బాగుండి ఉండాలా. అండ్ స్పెసిఫికేషన్స్ పై సింపుల్ చెప్పుకోవాలంటే 2 core 4 అయినా సరే సరిపోతుంది. కొంచెం పాత గేమ్ అనమాట. 2016లో వచ్చింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే 10 ఏళ్ళు అయితే అనమాట. 8 years బ్యాక్ గేమ్ తక్కువలోపల వస్తుంది. పర్చేస్ చేసుకోవచ్చు అయితే చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గేమ్ సబ్మిట్ అవ్వడంపై మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది విషయంలో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.